స్వప్నంలో ఏదో అదో దేహాన్ని పొందుతాడు. అది మనోరూపం, అది మాయే తప్ప మరొకటి కాదు కదా. ఈ సంసారం మాయ చేతనే ఏర్పడింది. నేను నాది అనేటువంటి అభిమానం వలన కలుగుతోంది. ఆ జీవుడు ఆనందస్వరూపమైనటువంటి ఆత్మయందు మోహనాశం కలిగినట్లయితే అప్పుడు భక్తితో ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఈ అహంకారం, మమకారం వీటిని వదిలేసి మోక్షాన్ని పొందుతాడు. కపటం లేని భక్తి చేత సంతోషించిన భగవంతుడు బ్రహ్మకు తన స్వరూపాన్ని చూపించిన వాడై తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అదేవిధంగా జీవుడు కూడా తెలుసుకోవాలి. సృష్టి ప్రారంభంలో హరి యొక్క నాభికమలా నుండి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మదేవుడు కమలంలో ఉన్నవాడై సృష్టి నిర్మాణానికి ఉపయోగించే ఆలోచన పొందకపోయాడు. ఎలా సృష్టి చేయాలి అనేది ఆయనకు తోచలేదన్నమాట. ఆయన ఓ సమయంలో నీటిలో ఆలోచిస్తున్నాడు. ఆయనకి తప అనేటువంటి వాక్యం వినబడింది. ఆ మాట ఎవరన్నారో కనబడలేదు, ఎక్కడ చూసినా సరే. అయినా ఆ మాట తనకు హితము అని భావించిన వాడు ఆయన తపస్సు చేయాలి అని సంకల్పించాడు. తర్వాత బ్రహ్మదేవుడు శ్వాసను నిర్జించి స్థిరమైన మనస్సుతో 1000 దివ్య సంవత్సరాల కాలం తపస్సు చేశాడు. భగవంతుడు ఉన్నాడా, ఉంటే కనబడే అంటారు. బ్రహ్మదేవుడు అంతటి వాడు 1000 దివ్య సంవత్సరాల కాలం తపస్సు చేయాల్సి వచ్చింది. మరి మనం 1000 ఉన్న జీవితంలో ఏం దానికోసం ఖర్చు చేస్తున్నాం? తర్వాత భగవంతుడు ప్రసన్నమైన వాడి క్లేశం మోహం లేనటువంటి తన యొక్క వైకుంఠ లోకాన్ని బ్రహ్మదేవునికి చూపించాడు. ఆ వైకుంఠంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, కాలం, మాయా వీటి ప్రభావమే ఉండదు అక్కడ. ఇంకా మిగిలిన దోషాలు లేవని వేరే చెప్పాలా? కామం, క్రోధం ఇలాంటివేం లేని వేరే చెప్పక్కర్లేదు. అక్కడ అందరూ భగవంతుని యొక్క పార్షదులు. వాళ్ళు హరితో సమానమైన రూపంతో ఉంటారు. నీలవర్ణంతో, కమలాల వంటి కన్నులతో, పచ్చటి పట్టుబట్ట కట్టుకుని 4 భుజాలతో, రత్నాలంకారాలు ధరించి, తలపై కిరీటం, చెవులకు కుండలాలతో వెలసిల్లుతూ ఉంటారు. ఆ వైకుంఠలోకం హరిభక్తుల యొక్క సుందరమైనటువంటి విమానాలతోటి చుట్టుకుని ఉంటుంది. అక్కడ సాక్షాత్ లక్ష్మీదేవి స్వామి యొక్క పాద పూజ చేస్తూ ఉంటుంది. వైకుంఠంలో బ్రహ్మదేవుడు భక్తులకు, లక్ష్మీదేవికి, యజ్ఞాలకు, జగత్తులకు అధిపతి ఆయన మహానుభావుడు. ఆయన్ని ఈ సునందుడు మొదలైనటువంటి పార్షదులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. ఆయన సేవకులను ఎప్పుడు అనుగ్రహిద్దామా అని చూస్తూ ఉంటాడట. ఆ కిరీట కుండలిధారి, పీతాంబరధరుడు, వక్షస్థలంపై లక్ష్మీదేవి శోభిల్లుతూ ఉంటుంది. లక్ష్మీదేవి యువతలా సేవిస్తూ ఉంటుంది, వక్షస్థలంపై కూడా ఉంటుందన్నమాట. సింహాసనంపై కూర్చుంటాడు ఆయన. ఆయన చుట్టూ 25 తత్వాలు, అణిమా మొదలైన సిద్ధులు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బ్రహ్మదేవుని యొక్క కంటపడ్డాయి. అది చూడడం వలన ఆయనకి సంతోషం కలిగింది. కళ్ళు పెద్దవి చేసుకుని కళ్ళమట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే ఆయన యొక్క పాదపద్మానికి నమస్కారం చేశాడు. తర్వాత హరి ప్రసన్నమైన మనస్సుతో బ్రహ్మదేవుని చేత్తో తాకుతూ మాట్లాడాడు. చెడ్డయోగులు నన్ను సంతోషింపచేయలేరు. కొందరు మేము సాధన ద్వారా భగవంతుడిని సాధిద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళలో కనుక బుద్ధి తిన్నైంది లేకపోతే స్వామి లభించడు. ఈ స్థితిలో అసలు దేవుడే లేడనే వాళ్ళకి ఎక్కడి నుంచి లభిస్తారు చెప్పండి? ఏమండి, నీ తపస్సు చేతనే సంతోషించాను, నీకు శుభం కలగాలి, కావలసిన వరాన్ని కోరుకో అన్నారు. ఇప్పుడు నీవు వైకుంఠ లోకాన్ని చూసావు కదా, ఇది నా అనుగ్రహం వలన కలిగింది. ఏకాంతంలో తపస్సు చేయని అన్నవాడిని కూడా నేనే. ఆ మాట విన్ను తపస్సు చేసావు. నీకు సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు, అందుకని నేను ఆ విధంగా మాట వినిపించాను. తపస్సు నాకు సాక్షాత్తు హృదయం, తపోరూపాన్ని నేనే. అది ఆయన చెప్పాడు. తపోరూపుడు ఆయన అనుగ్రహం
ఆయన అనుగ్రహం వల్లనే కలుగుతుంది. ఆయన దర్శనం ఆయన అనుగ్రహం వల్లనే కలుగుతుంది. ఓ బ్రహ్మ, తపస్సు జగత్తు యొక్క సృష్టి, రక్షణం, సంహారం అన్నిటినీ కూడా తపస్సు వల్ల చేస్తూ ఉంటాను కనుక తపస్సే నా శక్తి. బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ భగవంతుడా, అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి నిన్ను అందరూ ఎరుగుదురు, అయినప్పటికీ రూపం లేనటువంటి నీకు స్థూలం సూక్ష్మం అయినటువంటి రూపాన్ని ఎలా తెలుసుకోగలం? నీవు స్వయంగా బ్రహ్మాది రూపాలని ధరించి నీ మాయ చేత అనేక రూపాలతో కూడి జగత్తుని పుట్టిస్తూ రక్షిస్తూ నాశనం చేస్తూ ఉంటావు. శాలీడు ఎలా అయితే తనలో నుంచి దారం తీస్తూ ఉంటుందో అలాగా జగత్ అనే క్రీడ కలిగిస్తూ ఉంటావు. నీ పైన మనసు లగ్నమయ్యేలా చేయి స్వామిమై, నిలబడేలా చేయి. అంతేకాదు, నేను నీ యొక్క ఆజ్ఞను అనుసరించి అన్నీ చేస్తాను. ప్రజల్ని సృష్టి చేస్తుంటే నాకు ఈ మాయాబంధం కలగకుండా అనుగ్రహించు స్వామి. సంసారంలో ఏ పని చేస్తున్నా కొంత పని చేశాక అహంకారమో మమకారమో వచ్చి మాయాబంధం చుట్టేస్తుంటుంది. భగవద్ అనుగ్రహం ఉంటే మాత్రమే దాని నుండి విడివడగలుగుతారు. ఓ ఈశ్వరుడా, మిత్రుడు వలె వ్యవహారం చేస్తూ నన్ను చాలా గౌరవించావు, ఆదరించావు. అందువలన నేను ప్రజల్ని పుట్టిస్తాను. అదొక నీ సేవ, నీ సేవాభావంతో ఆ పని చేస్తాను. నేను స్వతంత్రంగా చేస్తున్నాననే అహంకారం మాత్రం నాకు కలగకుండా చేయి స్వామి. స్వతంత్రంగా చేస్తున్నానని అహంకారం కలిగితే అప్పుడు దుఃఖం సిద్ధమవుతుంది. దానివలన దుఃఖం సిద్ధమవుతుంది. ఎందువలన? ఆ ఫలితం పైన దృష్టి పెట్టుకోవడం వలన. ఓ ఈశ్వరుడా అని ప్రార్థన చేశాడు. అంటే భగవంతుడు చెప్పాడు, ఓ బ్రహ్మ, శాస్త్రం ద్వారా నా యొక్క జ్ఞానాన్ని పొందాలి, అలాగే అనుభవాన్ని పొందాలి, భక్తిని దానికి సాధనంగా చేసుకోవాలి. ఇదంతా కూడా అతి రహస్యంగా ఉన్నది. అయినా నేను నీకు చెప్తున్నాను, నువ్వు గ్రహించవలసింది అన్నాడు ఆయన. వైకుంఠంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి రహస్యంగా చెప్పిన జ్ఞానం మనం చెప్పుకుంటున్నాం. ఏం అదృష్టం అండి! నేను నా స్వరూపం చేత ఎంత పరిమితమైన వాడినో, ఎటువంటి వాడినో, అలాగే నేను ఎటువంటి రూపాలని ధరిస్తానో, నా గుణాలు నా కర్మలు ఎటువంటివో, అలాగే నా కృపచేత ఆ తత్వజ్ఞానమంతా కూడా నీకు కలుగుతుంది. ఓ బ్రహ్మ, దీన్ని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసిన భాగవతం అన్నమాట. నేను సృష్టికి పూర్వం నేనే ఉన్నాను. నాకంటే వేరుగా స్థూలమైన సూక్ష్మరూపమైన ఏది లేదు. సృష్టికి తర్వాత కూడా ఏదైతే ఉన్నదో ఈ జగత్తు కూడా ఈ జగద్రూపంలో నేనే ఉన్నాను. ప్రళయం జరిగిన తర్వాత మిగిలేవాడిని నేను ఒక్కడినే. ఈ విధంగా పరిపూర్ణ స్వరూపమైనటువంటి నా యందు వాస్తవ బుద్ధిని పెట్టుకోవాలి. ఇక నా యందు ఈ సృష్టి కాలంలో ఏవేవి కనబడుతున్నాయో ఈ కనబడేది కూడా వాస్తవం కాదు. అయితే వాస్తవం కాని ఎలా కనబడుతోంది? అదే మాయా అని. ఇప్పుడు చూడండి, ఆకాశంలో చూస్తాం, కొందరికి 2 చంద్రులు కనబడుతుంటారు. అక్కడ 2 ఉన్నారా? ఒక చంద్రుడే ఉన్నా ఇద్దరుగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహువు ఛాయారూపము అంటారు, ఛాయాగ్రహం అంటారు. గ్రహణం వచ్చినప్పుడు రాహువు యొక్క ఛాయ కనబడుతోంది, వట్టప్పుడు ఆ రాహువు కనబట్టలేదు. చూసారా? అదేవిధంగా నా మాయా ప్రభావం వలన లేనిది కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. పంచమహాభూతాలు ఉన్నాయి. వీటి వలన మరి పాంచభౌతిక శరీరాలు ఏర్పడ్డాయి. పెద్దవి గొప్పవి చిన్నవి అన్ని రకాలు ఏర్పడ్డాయి. అవి సృష్టికి పూర్వం నేనున్నాను. పాంచభౌతిక శరీరాలు ఏర్పడిన తర్వాత వాటిల్లో నేను ఉన్నాను. అందువలన దాంట్లో ప్రవేశించినట్టుగా అవుతోంది. అండి, వాస్తవానికి ముందే ఉన్నాను కనుక నేను ప్రవేశించినట్టు కాదు. ముందు ఉన్న ఆకాశం ఉంది, కొండలు పెడితే కొండల్లో ఆకాశం ఉంది. కొండల్లో ఆకాశం ఉంది కనుక ప్రవేశించినట్టు అర్థం. కొండలు లేనప్పుడే ఆకాశం ఉంది కనుక ప్రవేశించినట్టు అర్థం. ఏమండి, ఆ విధంగా 2 రకాలుగా అవుతుంది. ఆ విధంగానే నేను ఈ శరీరాల్లో ప్రవేశించినట్టు అవుతోంది, ప్రవేశించినట్టు అవుతోంది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటి నువ్వు ఈ విధంగా ఆలోచించు. మనకు జాగ్రత్త, స్వప్నం,
మరి గాఢ నిద్ర ఈ అవస్థలు ఉన్నాయి కదా, వీటికి సాక్షిగా లోపల ఉన్నది అదే చైతన్యం. ఈ చైతన్యం ఈ మూడవస్థలోనూ ఉంది, కానీ సమాధిలో ఈ మూడవస్థలు లేవు. సమాధిలో కేవలం చైతన్యం మాత్రమే ఉన్నది. ఇలాగ అన్వయ వ్యతిరేకాల వలన తెలుసుకున్నట్లయితే ఎల్లప్పుడూ అంతటా నేనే ఉన్నాను, అదే ఆత్మస్వరూపం అనేది నీకు సులభంగా తెలుస్తుంది. ఓ బ్రహ్మ, నేను ఉపదేశం చేసిన దాన్ని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయి, నేను చెప్పినట్టుగా నువ్వు ఆచరించు. అలా చేస్తే కల్పాల్లో ఎన్ని సృష్టిలు ఉన్నాయో అన్ని సృష్టిలు చేస్తున్నా, కల్పాలు చాలా ఉన్నాయి, వాటిలో సృష్టిలు ఉన్నాయి, 50 కల్పాలు ఉన్నాయి, 50 సృష్టిలు ఉన్నాయి, మళ్ళీ 50 కల్పాలు వస్తాయి. కానీ అభిమానం అనే మోహం మాత్రం నీకు కలగదు. ఇలాగ భగవంతుడు బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశాడు. కాబట్టి ఏమైంది, అలా ఈయనకి ఆ అభిమానం లేకుండా అయిందనమాట. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి కూడా కనబడకుండా అంతర్ధానాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు ఆ స్వామికి నమస్కారం చేసి అప్పుడు పూర్వకల్పంలో సృష్టి ఎలా జరిగిందో ఆ విధంగా ఇప్పుడు కూడా సృష్టి చేశాట. ధాతాయథా పూర్వకల్పయత్ అంటారు కనుక పూర్వ సృష్టి వలె మళ్ళీ సృష్టి చేశాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ప్రజలకి శుభాన్ని కలిగించాలని కోరుకున్నవాడై యమాలు నియమాలు మొదలైనవన్నీ కూడా పాటించాడు. అప్పుడు ఆ బ్రహ్మను దగ్గరికి వెళ్ళి వినయంతో సేవ చేశాడు నారదుడు. విష్ణువు యొక్క మాయను తెలుసుకోవాలి అనుకున్నాడు ఆయన. తండ్రే కదా, తన యొక్క శీలం మొదలైన వాటి చేత సంతోషపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నంగా ఉన్నాడు అని చూసి అప్పుడు నువ్వు నన్ను ఏదడిగాడో అదే ప్రశ్నను నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడనమాట. బ్రహ్మదేవుడు ప్రసన్నమైన మనస్సుతో నారదుడికి 10 లక్షణాలతో కూడిన భాగవత పురాణాన్ని చెప్పాడు. ఏమండి, ఓ రాజా, నారదుడు సరస్వతీ నదీ తీరంలో బ్రహ్మధ్యానం చేస్తుండగా అప్పుడు వ్యాసునకు ఆ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. ఆ వ్యాసుడే శుకాచార్యుల వారికి, అంటే తనకు ఇప్పుడు పరీక్షితుకి చెప్తున్నాడు ఆయన, నాకు ఈ భాగవతాన్ని చెప్పారు ఆయన. విరాట్ పురుషుని యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆ పురుష రూపాన్ని నుండి ఈ సమస్తమైన జగత్తు ఎలా పుట్టింది అనేటువంటి నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పాను. ఇంకా నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తాను, వినవలసింది అన్నారు. ఇది శ్రీమద్ భాగవతే ద్వితీయ స్కంధే 9మోऽధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంత ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయః. మామూలుగా పురాణాలకు 5 లక్షణాలు ఉంటాయి, కానీ భాగవతానికి 10 లక్షణాలు ఉన్నాయి. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, అలాగే మన్వంతరాలు, ఈశానుకథ, నిరోధము, ముక్తి, ఆశ్రయము అని చెప్పని ఈ 10 లక్షణాలు ఉన్నాయి. 10వ లక్షణం ఆశ్రయం. ఏమండి, తత్వజ్ఞానం కోసం ఈ 9 యొక్క స్వరూపాన్ని కూడా జ్ఞానులు వర్ణిస్తూ ఉంటారు. పంచమహాభూతాలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూప రసగంధాలు, పంచ తన్మాత్రాలు. వీటి యొక్క జన్మను, వీటి యొక్క సృష్టిని సర్గము అని పిలుస్తారు. ఏమండి, మాయాగుణాలు విషమం కావడం వలన సత్వరజస్తమస్సులు ఎక్కువ తక్కువగా ఉన్నందువలన అప్పుడేమవుతుంది, ఈ చరాచర జీవరాశి ఉత్పత్తి అవుతుంది. దాన్ని విసర్గము అని పిలుస్తారు, 2వ సృష్టి అన్నమాట. అలాగే భగవంతుని యొక్క విజయం వలన లోకానికి ఏ స్థితి అయితే ఏర్పడుతుందో, లోకం స్వస్థానంలో ఉంటుందో దానికి స్థానము అని పేరు. భక్తులపై భగవంతుని యొక్క అనుగ్రహాన్నే పోషణము అని అంటారు. అలాగే కర్మకు సంబంధించిన వాసనలనే ఊతులు అంటారు. వాసన అంటే సూక్ష్మ రూపాలు. అలాగే సత్పురుషులకు, మన్వంతరాధిపులకు, ఏమండి, అలాగే ధర్మం అంటే మన్వంతరాధిపులు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తారో ఆ కాలం ఏదైతే ఉందో వాటిని మన్వంతరాలు అంటారు. హరి యొక్క అవతార చరిత్రలు, అలాగే వారి భక్తుల చరిత్రలు, ఈ కథల్ని ఈశాను కథ అంటారు. భాగవతంలో ఏముంది, భగవంతుని అవతారాల కథలున్నాయి, అలాగే భగవద్భక్తుల కథలున్నాయి. హరి యోగ నిద్రను పొందినప్పుడు ఈ జీవునకు ఈ జీవుని యొక్క ఉపాధులు ఉన్నాయి, వీటితో సహితంగా ఆయనలో లయమవుతారు. ఆయన నిద్రపోతూ ఉంటాడు, యోగ నిద్ర. దాన్నే నిరోధము అని పిలుస్తారు. అవిద్య చేత, అజ్ఞానం చేత ఈ జగత్తు అధ్యాస రూపంలో భాషిస్తున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు
ఈ కర్తృత్వాదిని అంతని వదిలిపెట్టి హాయిగా ఉంటాడు. దాన్ని ముక్తి అని పిలుస్తారు. ఏమండి, లేదా జీవుడు అవిద్య అనేటువంటి అధ్యాసను వదిలివేసి బ్రహ్మరూపంలో ఉండడాన్నే ముక్తి అంటారు. ఆ ముక్తిని పొందడమే జీవి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ జగత్తు యొక్క సృష్టి ప్రళయం ఎవరి వలన జరుగుతున్నాయి? ఆయనే పరంబ్రహ్మ, ఆయనే ఈ జగత్తుకి ఆశ్రయం అవుతున్నాడు. ఏమండి, ఇప్పుడు మన కన్నుంది, శరీరంలో ఇది ఆధ్యాత్మికం. ఇది అలాగే ఇంద్రియాభిమానంతో కూడిన జీవుడు ఉన్నాడు లోపల, ద్రష్ట అతడు. ఏమండి, అయితే సూర్యుడు మొదలైనటువంటి చెట్టు కంటికి అధిష్టాన దేవతలు ఉన్నారు, వాళ్ళని ఆదిదైవికము అని అంటారు. కంటి కింద ఉండేటువంటి దీన్నేమో ఆధ్యాత్మికం అంటే, అక్కడ పైన ఉండేటువంటి సూర్యుడిని ఆదిదైవికము అంటారు. అలాగే ఈ విధంగా ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు ఈ భేదం చేత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటే తత్వం. ఏమండి, ఆదిభౌతికం అంటే చక్షుస్సు. ఇక్కడ గోళం కూడా ఉన్నది. ఏమండి, ఇక్కడ ఈ గోళంతో కూడిన దేహం కనబడుతోంది. ఈ మూడింటిని ఎవరు తెలుసుకుంటున్నారో ఆ లోపల తెలుసుకునే ఆయన్నే ఆ చైతన్యాన్ని ఆశ్రయము అని పిలుస్తారు. పురుషుడు అంటే మొత్తం సకల బ్రహ్మాండ యొక్క రూపం అన్నమాట. విరాట్ పురుషుడు ఆయన అండాన్ని భేదించి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత తన స్థానాన్ని పొందాలి అనుకుని మొదట నీటిని సృష్టించాడు. ఆ నీటిలో 1000 సంవత్సరాల కాలం ఉన్నాడు. అందుకే ఆయనకు నారాయణుడు అని పేరు వచ్చింది. ఆయన అనుగ్రహం వలన మహాభూతాలు, కర్మ, కాలం, స్వభావం, జీవులు ఇవన్నీ కూడా తమ తమ పనులు చేయడానికి సమర్థమైనవి. ఆయన అపేక్ష వలన అంటే ఆయన తలుచుకుంటే వినాశాన్ని కూడా పొందుతుంటాయి. ఆయన ఒకడే ఈ అనేకం కావాలి అనుకున్నాడు. అప్పుడు ఈ గర్భం ఏర్పడింది, విశ్వగర్భం. అదే విరాట్ దేహం. ఈ విరాట్ దేహంలో భూతములు, ఇంద్రియములు, దేవత ఇలా 3 రూపాల్లో ఆయన విభజింపబడ్డాడు. ఒకే పురుషుడు. ఆయన యొక్క మహావీర్యం ఏదైతే ఉన్నదో అదే అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం అని 3 రకాలుగా ఏర్పడింది. నేను చెప్తున్నాను విను. చేష్ట చేసేటువంటి శరీరం ఉంటుంది. ఈ శరీరాన్ని నుండి ఈ పురుషునకు శరీరం లోపల ఆకాశం ఉంది. అక్కడ ఇంద్రియాలు, మనస్సు, దేహం వీటికి సంబంధించిన శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఏర్పడతాయి. ఏమండి, వాటి నుండి సూత్రాత్మ ముఖ్య ప్రాణం ఏర్పడుతుంది. శరీరంలో ఏ ప్రాణమైతే ఉన్నదో ఈ ప్రాణం యొక్క చేష్ట చేత ఇంద్రియాలు చేష్టం చేస్తుంటాయి. ఈ శరీరాన్ని అవి వదిలేసినట్లయితే ఆ ప్రాణం, ఇంద్రియాలు కూడా చేష్టను వదిలేస్తుంటాయి. ప్రాణం చెలింప చేస్తుంటే అప్పుడు లోపల ఆకలి ఏర్పడుతుంది, దాహం ఏర్పడుతుంది. తినాలి అనేటువంటి కోరిక ఏర్పడినప్పుడు మొదట ఈ విరాట్ పురుషుడికి ముఖం ఏర్పడుతుంది. అలాగే అక్కడ దవడ అధిష్టానం, అక్కడ నాలుక ఉన్నది. ఇంద్రియ దేవత, నాలుక ఇంద్రియం. అలాగే వర్ణుడు దేవత. అక్కడ రసం విషయం అంటే రసాన్ని నాలుక రుచి చూస్తుందన్నమాట. ఈ విధంగా అంతటా అధిష్టాన దేవత, ఇంద్రియము, ఏమండి దేవత, అధిష్టానమైన ఇంద్రియము, దేవత, విషయం. అధిష్టానం, ఇంద్రియం, దేవత, విషయం 4 ఉంటాయి. ఈ విధంగా మాట్లాడాలి అనుకుంటే ముఖాన్ని నుండి వాగింద్రియం ఏర్పడింది. దీనికి అగ్ని దేవత. మాట్లాడడం విషయం అన్నమాట. అలాగే ప్రాణవాయువు చెలిస్తూ ఉంటే అప్పుడు నాసిక ఏర్పడింది, ముక్కు ఏర్పడింది. అక్కడ ప్రాణం ఇంద్రియం. ఏమండి, ప్రాణంది వాయుదేవత ఉన్నాడు. గంధం విషయం అంటే గంధాన్ని ఇంద్రియం, ఘ్రాణేంద్రియం వాసన చూస్తుందన్నమాట, అది ఘ్రాణం. అలాగే చూడాలి అని కోరుకున్నప్పుడు కళ్ళు ఏర్పడ్డాయి. అక్కడ కన్ను ఇంద్రియం, సూర్యుడి దేవత. ఏం చూస్తారు అంటే రూపాన్ని చూస్తారు, రూపం విషయం అన్నమాట. వినాలి అనుకున్నప్పుడు చెవులు ఏర్పడ్డాయి, వాటికి అక్కడ శ్రోత్రం ఇంద్రియం. అలాగే దిక్కుల దేవతలు, శబ్దం దీనికి విషయం అవుతోంది. అలాగే వస్తువు మెత్తగాను, కఠినంగాను, చల్లగాను, వేడిగాను ఉండాలి ఉంటూ ఉంటుంది. దాన్ని గ్రహించాలి అని చెప్పి అనుకున్నప్పుడు త్వగింద్రియం ఏర్పడింది. ఏమండి, ఆ తర్వాత అక్కడ రోమాలు ఉన్నాయి. వాయువు దేవత, స్పర్శం విషయం. కర్మ చేయాలి అని అనిపించినప్పుడు చేతులు ఏర్పడ్డాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకు కూడా బలమైన సంకల్పం ఒకటి ఏర్పడినప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేరడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి భగవద్ అనుగ్రహం ఉన్నట్లయితే.
ఏమండి, కర్మ చేయాలి, పని చేయాలి అనుకున్నప్పుడు చేతులు ఏర్పడ్డాయి. అక్కడ బలం ఇంద్రియం, ఇంద్రుడు దేవత. గ్రహించడం వల్లేను విషయాలు చేత్తో పట్టుకోవడం అవి విషయాలు అవుతాయి. నడవాలి అని చెప్పి భావన ఏర్పడితే అప్పుడు అక్కడ చరణాలు, పాదాలు ఏర్పడ్డాయి. అక్కడ గతి అనేది కర్మ. ఏమండి, ఆ గతి అనేటువంటి కర్మశక్తే ఇంద్రియం. విష్ణువు దేవత, గమనం అనేది విషయం, అంటే నడవడం విషయం కాళ్లకు. అలాగే సంతానం పొందాలి, ఆనందం పొందాలి అని కోరుకున్నప్పుడు రహస్యేంద్రియం, మర్మేంద్రియం ఏర్పడింది. అక్కడ ఉపస్థ ఇంద్రియం అంటారు. ప్రజాపతి దానికి దేవత. అలాగే ఈ విసర్జనం, మూత్ర విసర్జనం వంటివి సంసార సుఖం, అక్కడ విషయాలు. మలం వదలాలి అనుకున్నప్పుడు ఆ ఇంద్రియం బయలుదేరింది. అక్కడ పాయు ఇంద్రియం, మిత్రుడు దేవత. అక్కడ లోపల మాలిన్యాన్ని వదలడం అనేది విషయం. శరీరా నుండి మరో శరీరానికి వెళ్ళాలి అనుకున్నారు, అప్పుడు నాభిద్వారం ఏర్పడింది. అక్కడ అపానం ఇంద్రియం, మృత్యువు దేవత, మరణం పొందడం విషయం. అన్నం గ్రహించాలి అనుకున్నప్పుడు కుక్షి ఏర్పడింది, పొట్ట, అంటే జఠరాశి అన్నమాట, ఆహారం ఉండేటువంటి స్థానం. అక్కడ అంతరాలు ఉన్నాయి, అవి ఇంద్రియం. సముద్రం దేవత, దీనికి ఆహారం తినడం వల్ల తుష్టి అనేది కలుగుతుంది, అది విషయం. చింతించాలి అని అనుకున్నప్పుడు హృదయం ఏర్పడింది. అక్కడ మనస్సు ఇంద్రియం, చంద్రుడి దేవత. అక్కడ మనస్సు చేసే పని సంకల్పించడం, అదే విషయం. ఈ విధంగా చర్మ, మాంసం, రుధిరం, మేధస్సు, మజ్జ, అస్థి, ఎముకలు, ఇలా 7 ధాతువులు శరీరానికి ఏర్పడ్డాయి. ఏమండి, ఈ మనస్సు సర్మస్తమైనటువంటి వికారాల యొక్క స్వరూపం. ఏమండి, అంతేకాకుండా బుద్ధి, లేకపోతే పదార్థాలకు సంబంధించిన భావనలు, విజ్ఞానం, ఇదంతా కూడా మనోరూపమే. ఓ రాజా, ఇది భగవంతుని యొక్క స్థూల రూపము. ఈ తప్ప ఇంక ప్రపంచంలో ఏముంది, అంతా భగవాన్ని స్వరూపమే. ఇంతకంటే భిన్నమైన రెండో వస్తువు, అతి సూక్ష్మతమైనది ఏమిటంటే లింగ శరీరం. ఏమండి, దాని యొక్క ఉత్పత్తి, స్థితి, లయం అనేది ఉన్నదే. ఏది ఆ ఉత్పత్తి స్థితి లయ లేనటువంటిది, నిత్యమైంది, వాక్కుకి మనస్సుకి గోచరం కానిది అయి ఉన్నది. ఏమండి, జ్ఞానులు ఈ 2 రూపాలని కూడా, అంటే స్థూల రూపం, భగవానుడి యొక్క స్థూల రూపం, సూక్ష్మ రూపం, ఇవి మాయ చేత పుట్టాయి అని అంటారు. వీటిని గ్రహించడం శక్యం కాదు. అయితే బ్రహ్మదేవుడు, బ్రహ్మరూపాన్ని ధరించిన భగవంతుడు ఈ ప్రపంచంలో వాచ్యం, వాచకం. వాచ్యం అంటే చెప్పబడే పదార్థం, వాచకం అంటే దాన్ని చెప్పే శబ్దం. అలాగే వాచ్యవాచకాలుగా కర్మతో కూడినటువంటిది, కర్మ లేనటువంటిది అయినటువంటి అనేకమైన నామాలు, అంటే పేర్లు, రూపాలు, క్రియలు, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ధరిస్తున్నాడు. ప్రజాపతులు, మనువులు, దేవతలు, ఋషులు, పితృగణాలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, గుహ్యకులు, కిన్నరులు, అప్సరసలు, నాగులు, సర్పాలు, కింపురుషులు, ఉరగులు, అలాగే మాతృదేవతలు, రాక్షసులు, పిశాచాలు, ప్రేతాలు, భూతాలు, వినాయకులు, కూష్మాండులు, అలాగే ఇంకా ఉన్మాద, వేతాల, యాతుధాన, గ్రహాలు, ఏమండి, పక్షులు, మృగాలు, పశువులు, వృక్షాలు, కొండలు, మరి ఇంకా సరీసృపాలు, వీటన్నిటినీ సృష్టిస్తున్నాడు. ఇలాగా స్థావర జంగమ రూపమైనటువంటి ఈ సృష్టిలో ఏమున్నాయి, ఇంకా జరాయుజాలు ఉన్నాయి. మావి నుండి పుట్టినవి, గుడ్డు నుండి పుట్టినవి ఉన్నాయి, మురుగు నుండి, చెమట నుండి పుట్టినవి ఉన్నాయి, చెట్లు నేలను భేదించుకు పైకి వచ్చినవి ఉన్నాయి. ఇలా 4 రకాల సృష్టి జలం పైన, నీటిపైన, స్థలం పైన, ఆకాశం పైన నివసిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఆయనే సృష్టిస్తున్నాడు. వాటి యొక్క పుణ్య పాపాలు కలిసిన కర్మ చేత ఉత్తమ జన్మ, నీచ జన్మ, మధ్యమ స్థితి, వాటి యొక్క గతులు అన్నీ ఆయనే సృష్టిస్తున్నాడు. రూపాలు ఆయనే సృష్టిస్తున్నాడు. ఓ రాజా, ఇందులో చూడండి, సత్తన్, రజస్సు, తమస్సు, వీటి యొక్క భేదం చేత దేవతలు, మరి నరులు, ఏమండి, దేవలోకం, నరలోకం, నరకలోకం, వీటన్నిటినీ పొందుతున్నారు. ఇవి కర్మఫలాల్ని ప్రసాదిస్తుంటారు. ఇక్కడ కొన్ని భోగాలు, మరి దేవలోకంలో, నరకలోకంలో అవో రకమైన కర్మఫలాలు. భగవంతుడు బ్రహ్మరూపంలో జగత్తును సృష్టిస్తున్నాడు, విష్ణు రూపంలో రక్షిస్తున్నాడు, రుద్ర రూపంలో నాశనం చేస్తున్నాడు. ఇదంతా చేసేవాడు ఒకడే, వేరే వేరే రూపాలను ధరించాడంతే. ఆయన సృష్టిత్వం లేనివి ఉన్నాయి అని చెప్పి వేదం చెప్తోంది. అయినా
విద్వాంసులు ఆయన యొక్క రూపాన్ని దర్శించలేకపోతూ ఉంటారు. వాస్తవానికి పరమేశ్వరుని యందు ఈ జగత్తుకి సృష్టికర్తృత్వం మొదలైన కర్తృత్వాలేం లేవు. ఇవి మాయ చేత భగవంతుని యందు ఆరోపించబడుతున్నాయి. బ్రాహ్మకల్పంలో ఇప్పుడు చెప్పిన సృష్టి జరిగింది. కల్పాలు ఉన్నాయి. కల్పాల్లో బ్రాహ్మకల్పంలో ఈ సృష్టి జరిగింది. విందాభ్యా నమ హరయే నమ హరయే నమ హరయే నమ కృష్ణాయ నమ హరయే నమ హరయే నమ. శ్రీశుకోవాచ ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిలా క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృధ్యమతు. శ్రీశుకుల వారు చెబుతున్నారు, రాజా, ఈ విధంగా ఇంటిని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి విదురుడు మైత్రేయుడు కనపడినప్పుడు అడిగారు. పాండవులు, దౌత్యకారి అయినటువంటి కృష్ణుడు మరి పాండవులకు దౌత్యాన్ని చేయడం కోసం బయలుదేరి దుర్యోధన గృహానికి వెళ్ళింది పనేమో దౌత్యం చేయడం కోసం ఆ దుర్యోధనుని యొక్క సభకి బయలుదేరారు. వెడితే అక్కడ విదురుడు ఎవరిని ఆహ్వానించాడు? కృష్ణుని ఏమైనా ఆహ్వానించాడా? తను వెళ్ళిన పని దుర్యోధన. విదురుడింటికి ఎందుకు వెళ్ళాడు? అసలు పనేమిటి? ఆహ్వానం లేకుండా ఎందుకు ప్రవేశించాడు అంటే ఎందుకు ప్రవేశించాడు అనంటే ఎవరంటున్నారు ఈ మాట? శ్రీశుకుల వారే చెబుతున్నారు. శ్రీశుకుల వారు ప్రశ్న వేస్తే ఇప్పుడు రాజుగారు చెప్పాలా సమాధానం? పరీక్షన్ మహారాజు అంటారు, మహానుభావ, మైత్రేయునితోటి విదురుని యొక్క అసలు సంగతి ఎక్కడ ఏర్పడింది, వాళ్ళకి సంవాదం ఎక్కడ ఏర్పడింది, అది చెప్పండి. విదురుడు గొప్పవాడు, అందులో అనుమానం లేదు. ఎందుకు ప్రవేశించాడు అనంటే ఆహ్వానం లేకుండా విదురుడింటికి వెళ్ళాడు అనంటే ఆ విదురుని యందు కృష్ణ పరమాత్మకు ఉండేటటువంటి మైత్రి ఏదో తెస్తూనే ఉన్నది అన్నది అనుగ్రహం ఎంతటిది అనేది ఆ విదురుడి విషయంలోనే చెబుతారు. ఆ భార్య పాపం స్నానం చేస్తూ ఉండి కృష్ణుడు వచ్చాడని ఒళ్ళు లేకుండా ఆ దిగంబర వేషంతో వచ్చేసేసి అరటిపళ్ళు గెల పట్టుకొచ్చేసేసి పళ్ళు కింద పరేసి తొక్కల చేతిలో పెట్టింది. అవి తినేసట్టిన తీరా విదురుడు ఇంటికి వచ్చేటప్పటికి స్థితి ఏమిటి అంటే పళ్ళ భారం ఎంత ఉంది, అక్కడ తొక్కోటి కనపట్టలేదు. ఇదేమిటే ఇలా పెట్టావు? అయితే అక్కడ కృష్ణుణ్ణి చూచి ఈమె దిగంబరంగా ఉందేమిటి అనే ఆలోచన రాలేదు. కృష్ణునకు తొక్కలు పెట్టేశావు అంటే అప్పుడు పాపం కంగారు పడి ఇంకో అరటిపండు చేతిలో పెడితే అబ్బే రుచిగా లేదన్నట్టు ఆయన. శరీరభానరహితావస్థది. నేనెవరు? ఆ కృష్ణుణ్ణి సేవించడమే లక్ష్యం. ఆయన ఏం తింటే అది మరి జన్మధన్యం అనే భక్తితో చేసినది అని అంతటి గొప్పవాడు విదురుడు అంటేను. అంటే మైత్రేయుని గురించి విదురుడు అడిగాడు అనంటే అది సామాన్యమైన ప్రశ్న అవుతుందా ఎక్కడైనా? కాబట్టి దాన్ని చెప్పవలసింది అనంటే అప్పుడు చూస్తున్నారు శ్రీశుకుల వారు ఏం చూస్తున్నారో అది నేను చెబుతున్నాను వినండయ్యా. ధృతరాష్ట్రుడు మోహం చేత, మోహం అంటే ఇదే, అపిచాంతం కులస్యాస్తు అన్నాడు. వంశం నాశం అయిపోయినా సరే మా అబ్బాయి చెప్పినట్టే వింటాను అన్నాడు. ఆ మాట కొంప మునిగిపోతుందయ్యా అని చెప్పి భయం పెడితే ఆ గాంధారి వాళ్ళను అపిచాంతం కులస్యాస్తు, కులం నాశం అయిపోతే అయిపోని మా అబ్బాయి చెప్పినదే వినాలి. ఇదే మోహం అంటే, అంతకంటే ఏం లేదు కదా. ఆ స్థితిలో దుష్టులైనప్పటికీ కూడా వాళ్ళని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడై ఉన్నాడు. సరే, పాండవులను లాక్షాగృహంలో దహించేస్తాము అని పూర్తిగా చెప్పలేదు, కానీ అలాంటి మాటలు నాతో చెప్పకూడదురా అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఈ మధ్య వింటుంటాం అలాంటి మాటలు నాతో చెప్పకూడదన్నటువంటి పెద్ద వ్యక్తులు కొంతమందికి వినాశనానికి కారణమైనారు. అవునో కాదో వేరే విషయం, ఇక్కడ మాత్రం పరిస్థితి అది. సరే, తగలబెట్టేశారు. ధృతరాష్ట్రుడు సభలో ఉండగా దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని అవమానపరిచాడు. జుట్టు పీకాడు, వస్త్రాలు లాగేశాడు. ఆవిడికి అటువంటి దుఃఖం కలగనిదా లేదా అది వేరే విషయం, చేశాడు కదా ఈ పని. తర్వాత జూతం అనేటువంటి విషయంతో చక్కగా ఓడించేసేశారు. ఆ తన భాగాన్ని పోని యుద్ధం అంతా అయిపోయింది, బాగుంది, వనవాసము అజ్ఞాతవాసం అన్నీ పూర్తి అయిపోయినాయి, మా రాజ్యం మాకు బారైరా నాయన అంటే భారతం అంతా బొంకుంటారు చూడండి. ఇదే బొంకు. ఏమిటి?
వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి అబ్బెబ్బే ఒప్పుకోం సూది మనంతా కూడా రాజ్యం నెగ్గలేదు అక్కడ జ్యోత విషయంలో చూస్తే అనుద్యూతంలో అరణ్యవాసం ఒకటే పందెంలో ఉంది తెప్పిస్తే రాజ్యం లేదు. అయినా సరే రాజ్యం ఆక్రమించేసేసి ఇవ్వంపమన్నారు. ఇది అందరికీ తెలుసున్నటువంటిది. ఇట్లాంటి స్థితిలో మరి సోదరులతో కూడుకున్నటువంటి వాడు ఈ భీష్ముడు క్రుద్ధ సర్పంలాగా భయజనకమైన ఒక్క నిశ్వాసం విడిచిపెట్టాట పాపం అని. కృష్ణుడు పరమైశ్వర్యశాలి, పాండవులతో స్నేహంతో ఉన్నాడు. ద్వారకలో సుఖంగా ఉంటుండేటువంటి వాడే ఉన్నాడు ఆయన. అట్లాంటి వాడు ఉన్నటువంటి వాడు దౌత్యం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి సామనీతియుక్తం లేనటువంటి వచనములతో సభకు వెళ్ళి పంపించవయ్యా అని చెప్పి ఏదో చెప్పారు. ఆయన వినలేదు. ధృతరాష్ట్రుడు దౌత్యాన్ని అంగీకరించలేదు కదా. సరే, ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాట. నీతిమయమైనటువంటి వాక్యాలని చెప్పాడు పాపం విదురుడు. అక్కడే విదురునీతులు అని. వేదాంత దృష్టితో భగవద్గీత ఎంత గొప్పదో, లోక వ్యవహార దృష్టితో విదురనీతి అంత గొప్పది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సరే నీ అపరాధాలన్నింటినీ క్షమించాడు, ఆయన భాగాన్ని ఆయనకి ఇచ్చేసేయని చెబితే ఈయన కొంచెము వినడు. నీ పుత్రుణ్ణి దుర్యోధనుడిని నువ్వు కొడుకనుకుంటున్నావు, కానీ వాడు ఎట్లాంటి వాడు అనంటే ఈ దుర్యోధన ప్రముఖులైనటువంటి వీళ్ళందరూ మహాపాములు లాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల నీకు చాలా వినాశం కలుగుతుంది అని చెప్పాడు. అయినా వినలేదు. వినకపోవడమే గొప్పతనం. మొహం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా. సరే, వాక్యాలను వినటువంటి వాడే కర్ణ దుశ్శాసన సహితులైనటువంటి దుర్యోధనాదులు అందరూ క్రోధాన్ని చెంది విదురుణ్ణి తిరస్కార భావంతో మాట్లాడారు. ఈ కుటిలుడైనటువంటి దాసీపుత్రుడు ఎందుకు పిలిచావు ఇక్కడికి రాజ్యసభలోకి అన్నాడు. ఒక్కటే మాట, వాడు కుటిలు, వీడు మహా గొప్పవాడన్నమాట. అయితే మనన్నం తింటూ మనకి శత్రువులాగా సంచరిస్తున్నాడు. శత్రుత్వ మిత్రుత్వ లక్షణాలు ఏమిటో ఎరక్క చెప్పే మాటలవి. కాబట్టి ఏం చేయాలి? జీవమాత్ర బతికుండగా వీడిని నగరంలోంచి గెంటేసేయండి, బొత్తిగా బంధువైపోయినాడు కాబట్టి చంపకూడదు అన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడి ఎదురుగానే దుస్సహమైనటువంటి మాటలు మాట్లాడేటప్పటికీ విదురుడు సభాద్వారం దగ్గరికి వెళ్ళి ధనుస్సును అక్కడ ప్రతిష్ఠ చేసి, ఈ ధనుస్సుతో ఈ శరీరంతో మీకు నేనేమీ సహకరించే ప్రసక్తి లేదు అని చెప్పినటువంటి వాడే హస్తినాపురం నుంచి వెళ్ళిపోయినాడు. నిజంగా వాడి యోగం బాగుండలేదు. విదురుడే యుద్ధంలో ఉంటే ఆయన ఎవరి అంశండి అనుకున్నాం? విదురుడు ఎవరి అంశ? యమధర్మరాజు అంశ. పాండవులయ్యేది ఎవరయ్యేది? ఎదురుగుండా నిలబడిగిన వాళ్లే అవుతారా? అబ్బాయి, ఆయనకి అంత ధనుర్యుద్ధం వచ్చునా అండి? ధనుర్యుద్ధం లాకేమవుతుంది? దేవతాస్వరూపుడై ఉన్నాడు కదా, ఆ అవతార స్వరూపాన్ని మర్చిపోలేదు. శాపంతో ఇలా వచ్చాను కాబట్టి నేను చెప్పకూడదన్నాడు. కనుక ఆ విదురుడు పుణ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో తీర్థయాత్రలకు వెళ్ళాడు. హరిమూర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నింటినీ చూచాడు. తీర్థాలు, నదులు, సరోవరాలు, భూమంతా తిరిగి తీర్థే ప్రతి తీర్థంలోనూ స్నానాలు చేసుకుంటూ వెళ్ళాట. అవధూత వేషాన్ని ధరించినటువంటి వాడై మరి హరిప్రసన్నతను కలిగింపచేసే కర్మలను మాత్రమే చేస్తుండేటువంటి వాడై ఇలా భారతవర్షమంతా తిరుగుతూ ప్రభాస క్షేత్రానికి వచ్చేటప్పటికీ కృష్ణుడి సహాయంతో ధర్మరాజు రాజ్యస్థాపన చేసుకున్నాడు, సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. యుద్ధం పూర్తయిపోయింది. అంతకంటే వేరే చెప్పవలసిందేం లేదు అక్కడ. ఆ ప్రభాసంలో కురుకుల వంశం అంతా అయిపోయింది అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడి శోకం పడింది. సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ తీటంలో త్రితుడు, శుక్రుడు, మనువు, పృథువు, వహ్ని, వాయువు ఈ మొదలైనటువంటి వాళ్ళు, అసిత, సుదాస, గుహ, శ్రాద్ధదేవులు వీళ్ళందరి యొక్క తీర్థములు ఉన్నాయి ఇక్కడ. వాటినన్నింటినీ సేవించాడు. ఆ తర్వాత కృష్ణన యొక్క స్మృతి కలిగింపచేసేటటువంటి దేవతా స్థానములను, ఋషిస్థానములు, హరిమందిరములు అన్నీ చూశాడు ఆయన. ఆ వెడుతుంటే యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికి ఉద్ధవుడు కనపడ్డాడు. శ్రీకృష్ణుని యొక్క చరిత్రలు ఇవన్నీ కూడా ఉద్ధవుడితోటి కపం మాట్లాడుకున్నారు. ఉద్ధవా,
బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనతో భూలోకంలోకి అవతరించినటువంటి రామకృష్ణులు జగత్ కళ్యాణాన్ని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళే క్షేమంగా ఉన్నారా అన్నది. ఎక్కడ మాటలువి? కృష్ణావతార పూర్వమునందు ఎందుకు కృష్ణుడు భూలోకంలోకి అవతరించాడో బ్రహ్మదేవుడు ప్రార్థించాట, దేవతలందరూ ప్రార్థించారట భూభారాన్ని హరించడం కోసం. ఆ పరమాత్మ భూలోకంలోకి దిగి వచ్చా. ఇవన్నీ తెలుసున్నవాడు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిగా లెక్క పెడితే ఎట్లా? ఆ తర్వాత మనకి మహాబంధువైనటువంటి వసుదేవుడు సుఖంగా ఉన్నాడా? ఆయన పాపం చెల్లెళ్ళకందరికీ కూడా తండ్రితో సమానంగా చూస్తూ ఉండేటటువంటి వాడే. అయితే కూతుళ్ళను ఎంత ప్రేమగా చూస్తారో అంత ప్రేమగా చూచి చెల్లెళ్ళకి ధనాలను ఇచ్చాట ఆయన పాపం వసుదేవుడు. అంటే యాదవ ప్రాణ సేనాపతి ప్రజుమ్నుడు సుఖంగా ఉన్నాడా అని సాత్వత వృష్ణి భోజక అంధ ఉగ్రసేనాదులందరి యొక్క క్షేమాన్ని కూడా అడిగాడు. హరితో సమానమైన వాట సాంబుడు ఆయన సుఖంగా ఉన్నాడా? కృష్ణుని యొక్క కృపచేతనే నీ యొక్క సాన్నిధ్యం కలిగిందయ్యా. ఆ సాత్యకి కృష్ణుడి దగ్గర ఉంటేనే చాలని అనుకుంటుంటాట. ఆయన క్షేమంగా ఉన్నాడా? భక్తులకు అభిలాషణ పూర్తి చేసేటటువంటి అనిరుద్ధుడు సుఖంగా ఉన్నాడా అని హృదయక చారుదేశన కదా ఈ శ్రీకృష్ణ సుతులు వీళ్ళందరినీ కూడా పేరున వాళ్ళ యొక్క క్షేమాలన్నింటికి కూడా అడుగుతూ వచ్చాడు ఆయన. ధర్మరాజు ఆయన క్షేమంగా ఉన్నాడా? మరి భీమసేనుడు ఉన్నాడు. ఆయన పాదాఘాతాన్ని భూమి తట్టుకోలేదు రణరంగంలో. ఒక్క అడుగు గట్టిగా నేలనేసి గుద్దాడు అని అంటే సగం మంది సైనికులు నేల మీద పడిపోయి చచ్చిపోతారు. అంతటి వాడు అన్నమాట. తనకు అపరాధాన్ని చేసినటువంటి ఆ కౌరవుల మీద క్రోధాన్ని ఉపశమింపచేసుకున్నాడా? మరి అర్జునుడు సుఖంగా ఉన్నాడా? నకుల సహదేవులు క్షేమంగా ఉన్నారా? దుర్యోధనాదుల వల్ల తమ రాజ్యాన్ని మళ్లీ తాము పొందేసినటువంటి వారలై చతుర్విజయాలని చేసినటువంటి పాండువు తప్ప మరెవ్వడూ అంత విజయాన్ని చేయలేదుట. అటువంటి కుంతి పుత్రార్థం జీవించి ఉంటోంది పాపం. ఆవిడ క్షేమంగా ఉన్నదా? ధృతరాష్ట్రుని గురించి బాధపడుతున్నానయ్యా. ఏ రోజుకు ఆ రోజు కంతకంతకీ పడిపోతున్నాడు. పాండవ ద్రోహాన్ని చేశాడు. పాండు మహారాజుకు కూడా ద్రోహం చేశాడు. నన్ను పట్టణంలోంచి గెంటింప చేశాడు. అటువంటి హరి యొక్క అనుగ్రహం వల్లనే ఆ మహాత్మ్యాన్ని చూస్తూ నేను ఆశ్చర్యం పొందటం లేదు. విష్ణుమాయా స్వభావం ఇట్లాంటిది అని అనుకుంటున్నాను. కృష్ణుడు దుష్టులను నశింపచేసి భూభారాన్ని హరింపజేయడం కోసమని కౌరవుల యొక్క అపరాధాన్ని చాలా కాలం క్షమించాడు. హరి యొక్క జన్మ దుష్ట వినాశనం కోసమనే వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఎరగరు అప్పటి లోకంలో చాలామంది. కనుక ఓ సఖే ఆ పవిత్రేశ్వరుడైనటువంటి కృష్ణుని యొక్క విషయాన్ని వార్తలను నాకు చెప్పవలసింది అని అడిగారట. ఇది శ్రీమద్భాగవతే తృతీయ స్కంధే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ సుఖోవాచ ఇది భాగవతః పృష్టః క్షత్రా వార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం నచోత్సేహే ఔత్కంఠాత్ స్మరితేశ్వరః. ఈ మాటలన్నీ విన్నాడు పాపం ఆయన. విని వెంటనే సమాధానం చెప్పలేకపోయినాడు. తన ప్రియమైనటువంటి కృష్ణ పరమాత్మను ఆశ్రయించి అడిగాడు ఆయన అని చెప్పడం అంటే ఉత్సాహం కనపడలేదు. ఏమిటి కారణం అని? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయట. ఉద్ధవుడు బాల్యావస్థలోనే సంటి పిల్లవాడుగా ఉన్నప్పుడే సద్దన్నం తిందిగా అన్నాయన అని చెప్పేసేసి తల్లి పిలిస్తే కృష్ణ పూజనం చేస్తూ ఉండేటటువంటి వాడై అన్నం మీద కూడా ఇచ్చలేకుండా ఉండిపోయేవాట. అంటే కృష్ణ పరమాత్మ సేవ బాలావస్థలోనే విదురునకు అంత ఉన్నది అని ఉద్ధవుడికి. ఆ పైగా సరే ఆయన యొక్క సేవలోనే వృద్ధాప్యాన్ని పొందినటువంటి వాడై ఆ కృష్ణుని యొక్క వార్తల్నే చెప్పాలి. ఇప్పుడు తీవ్రమైన భక్తితో కృష్ణ పరమాత్మనే మనసులో ధ్యానం చేసి లగ్నం చేసుకున్నటువంటి వాడే క్షణకాలం ఊరికే అలా ఉండిపోయి తూష్ణీంభూత అంటారు. పదవి కదలలేదు. కళ్ళు దుసుకొని అయినప్పటికీ నీళ్లు వచ్చేస్తుంటే ఆ కృతకృత్యుని చేత దీని పేరు విదురుడు చూచాడు ఆయన్ని. ఆ తర్వాత కృష్ణధ్యానం మళ్లీ దేహానుసంధానం కలిగిన తరువాత అప్పుడు విదురుడితో చెబుతున్నాడు, కృష్ణస్వరూపములందు కృష్ణస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు అస్తమించిన తరువాత ఎంత మృదువుగా చెప్పాడు ఆ మాటని. సూర్యభగవానుడు అస్తమిస్తే మళ్ళీ తెల్లవారేటప్పటికి వస్తాడు.
అయితే ఆ రాత్రి చీకట్లను పోగొట్టేవారెవరు? కాలం అనేటటువంటి అజగరం యాదవాల యొక్క క్షేమాన్ని ఉండనిస్తుందటయ్యా. కృష్ణుడే ఆ అస్తమించిన తరువాత. దాని గురించి ఏమని చెప్పను నేను. జగత్తంతా భాగ్యహీనమైనటువంటిదే. విశేషించి కృష్ణ పరమాత్మతో నిరంతరము సంచరిస్తూ ఉండి కూడా ఆయన్ని పరమాత్మాన్ని తెలుసుకోని వారు నిర్భాగ్యులు అన్నాడు. భక్తులు యాదవులైతే వారు కృష్ణుని పరమేశ్వరుని స్మరించి పరమేశ్వరుడిగా భావించారు. మిగిలిన వాళ్ళు దైవమాయామోహితులైనటువంటి వాడై కృష్ణుని బంధువునే అనుకున్నారు. వాళ్ళు శిశుపాలాదులున్నారు, వైరబుద్ధ్యా ఎప్పుడూ నిందిస్తూనే ఉండేవారు. స్వరూపమాయా ఆయన యొక్క స్వరూపం లోకానికి ఒకసారి చూపించినటువంటి వాడై అంతర్ధానాన్ని పొందాడు. ఆయన నర వేషం ధరించినటువంటి వాడై నరుల యొక్క కృత్యములు ఎట్లా ఉంటాయో అట్లా లోకానికి చూపించినటువంటి వాడై కొన్ని విచిత్రమైనటువంటి స్వరూపాలను చూపించినప్పుడు ఈయన ఇంతటి వాడా అన్న మళ్ళీ మామూలే. మొన్నాడు వచ్చేటప్పటికి ఏం బావగారు విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు మళ్ళీ తెల్లారిన తర్వాత బావగారు అని పిలిచాడంటే అంతకంటే మోహస్వరూపం మాయాస్వరూపం మరొకటి ఏమైనా ఉంటుందా? ఉన్నది, జరిగిందట్లా. యుధిష్ఠిరుని యొక్క రాజసూయ యాగంలో ఆ ప్రమాద యొక్క స్వరూపాన్ని చూసినటువంటి వారలే ఆయన నైపుణ్యాన్నంతా కూడా బ్రహ్మదేవుడు ఎంత అందమైన రూపాన్ని సృష్టి చేశారా అని అన్నారట కృష్ణుడిని చూచి. పాపం వాళ్ళు బ్రహ్మదేవుడు సృష్టించి బ్రహ్మకు కూడా నిర్మాత ఈయన కదా. ఆ స్వరూపాన్ని గుర్తించలేదు వాళ్ళు. రాక్షసులందరూ పీడిస్తుంటే కృపయా లోకాలను రక్షించడం కోసమని చెప్పి అజుడై జన్మ లేనిటువంటి వాడయ్యుండి కూడా మళ్ళీ అవతరించాడో వసుదేవ గృహంలో. అట్లాంటి సర్వేశ్వరుని యొక్క స్వరూపాన్ని చూస్తే ఏమిటి ఆయన గురించి బెంగపెట్టుకోవాల్సి ఏం లేదు. కంసుడు భయం వల్ల వెళ్ళి ఆ నందవ్రజంలో దాక్కున్నాడా? ఏమైనా బాగుందా ఇది? ఆయన ఎలాంటి వాడు? ఈ కంసుడంటే భయమేమిటి? పైగా దేవకీ వసుదేవుల యొక్క పాదాలకి నమస్కారం చేయి, అమ్మా నాన్న మీకు సేవ చేస్తుంటే మా జన్మ ధన్యమైపోయింది అని నమస్కారాలు చేశాడా? ఆ కృష్ణుని యొక్క పాదపద్మ పరాగ ధూళి వాసనను పొందగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి మళ్ళీ భ్రమ కలుగుతుందా? కలగదంటున్నారు కదా శాస్త్రములు చూస్తున్నాయి. రాజసూయ యాగంలో కృష్ణుని నిర్దేశించినటువంటి శిశుపాలన యొక్క ఉత్తమగతిని చూచాం. వాడి యొక్క తెలుసు వచ్చి హఠాత్తుగా కృష్ణ పరమాత్మలో లీనమైందిట. ఇది సామాన్యమైన విషయమా? అటువంటి కృష్ణుణ్ణి అర్జునాదులందరూ కూడా ఆ కృష్ణ యొక్క ముఖపద్మాన్ని చూస్తూ కౌరవాది యుద్ధములలో అర్జునుడు బాణాలతో కొట్టేస్తే ఎవరైతే మరణించారని అనుకుంటున్నామో వాళ్ళందరూ ఎంత ధన్యులయ్యా. కృష్ణుడు బాణాన్ని చూస్తూ ప్రాణత్యాగం చేశారు వాళ్ళు. ఎవరితో సమానమైన వాడు అధికమైనటువంటి వాడు లేడో అట్లాంటి పరమాత్మ ఆ సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు కింకరుడులాగా సేవ చేసేవాళ్ళలాగా వచ్చేసి ఆపడంగా విదురా లేదా అక్రూరా ఉద్ధవ అంటూ వీళ్ళందరికీ సేవ చేస్తుండేటువంటి వాడిగా సంచరించి ఉగ్రసేనుడి ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఆ ఉద్ధవుని పిలిచి ఏమయ్యా మహానుభావా, శుక్రనీతి బృహస్పతి నీతి ఎన్ని నీతులు తెలుసునయ్యా నీకు, ఇక్కడ ఏం చేద్దామంటావు, నువ్వు చెబితే సలహా బాగుంటుంది. ఎవరిని? ఉద్ధవుణ్ణి అడిగాటప్ప. అది మనస్సు కలిచివేసి వస్తోంది. ఆయనకి తెలియనిదేమిటి నన్ను ఇట్లా గొప్పవాడిని చేయడం కోసమని. ఆ ఉగ్రసేనుడి ఎదురుగుండా వచ్చి ఆజ్ఞాపయ, చెప్పవయ్యా మహానుభావ ఏం చేయమంటావు అని అడిగారట. ఈ ఉగ్రసేనుడు ఏమిటి, అసలు సింహాసనాధికారం లేదు అతనికి. అట్లాంటి వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇదేమిటయ్యా అంటే మా భక్తుడయ్యా, కానీ నీకు దీనికి అడ్డం లేదన్నాడు. పైగా ఎవడికి శిక్షం కాని దేవలోకంలో ఉండే సుధర్మ అనేటటువంటి సభామండపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వసుదేవ ఉగ్రసేన దాని మీద కూర్చోవయ్యా. దేవేంద్రుడు కూర్చునే ఆసనం అందులో ఉన్నది. ఏమిటిది? అటువంటి ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి ఎవరిని శరణు పొందుతాం మనం? ఆఖరికి స్తనములయందు విషమును పూసుకుని వచ్చి కృష్ణుణ్ణి అంతం చెయ్యాలనే భావనతో వచ్చి పాలు ఇచ్చినటువంటి పూతన కూడా యశోదాదేవి పొందబోయేటటువంటి స్థానం ఏదో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇది పూతనకు ఇది యశోదకు స్థానాలు రిజర్వేట్ చేయబడి ఉన్నాయి. పూతన స్థానంలో పూతను కూర్చోబెట్టారు. పక్కన యశోదాదేవి స్థానం ఖాళీగా. శత్రుత్వ బుద్ధి వీళ్ళకే తప్ప ఆయనకున్నదా? కనుక కారుణికుడైనటువంటి ఆ పరమాత్మను విడిచి ఎవరిని శరణు పొందుతాం?
హంసభయంతో వసుదేవుడి గృహంలోకి వెళ్ళాడా, వసుదేవుడు నందగృహంలో పెట్టాడా, బలరాముడితో సహా అక్కడ పెరిగాడా, 11 సంవత్సరాలు అక్కడ నివసించాడా, యమునా తటంలో ఆ దోళ్లను మేపుతూ ఆడుకున్నాడా, ఓసారి ఏడవడం, ఓసారి నవ్వడం, ఓసారి ఆ వ్రజవాసనులకు ఆయా బాలోచితములైనటువంటి క్రీడలన్నింటినీ చూపించారు. అబ్బా, ఎంతటి గొప్పవాడండి ఆయన. ఇందులో చెప్పలేదు, రహస్యం చెప్పనా? కృష్ణ పరమాత్మ, అమ్మా నాన్న, మీకు మా బాల్య క్రీడలతో పొందించేటటువంటి ఆనందాన్ని పొందించలేని దౌర్భాగ్యులమయ్యామమ్మా అని నమస్కారం చేశాడు ఒకసారి దేవకీ వసుదేవులకు బంధ విమోకం చేశాక.